వాస్తవం అండి. ఈ రోజు అంత శ్రమలు పాలైపోయాడు కాబట్టి ఈ రోజు భార్య భర్త అంత హ్యాపీగా ఉంటున్నారంటే ఒక్కసారి ఆ శ్రమను చూడండి. లాస్ట్కి చనిపోయాడు. ఎప్పుడైతే అక్కడ చనిపోయాడో వధువు తీసుకున్నబడింది. హల్లెలూయా. అప్పుడు ఇంకా వధువు అక్కడ వధువు లేదు, ఇంకా అక్కడ ఆయన ఒక్కడే ఉన్నాడు. అప్పుడు ఇంకా వధువాడ లేదు, తీసుకొనబడలేదు ఇంకా వధువు. ఆయన ముందే చనిపోయాను. హల్లెలూయా. ఎప్పుడైతే ముందు చనిపోయానో అప్పుడు వారు ఆయన కాలు విరగొట్టేదానికి వచ్చారు. చనిపోక ముందు ఉన్నాడు అంటే ఈయన ఇంకా బతికే ఉన్నాడు, ఇతని కాలు చేతులు ఎర్రగొట్టేద్దాం అంటే ఆ పక్కకు దొంగని పక్కకు దొంగని ఎర్రగొట్టేశారు కదా, అలాగే ఇతను కూడా మనం కాలు చేతులు ఎర్రగొట్టేద్దాన్ని రాగానే ఆల్రెడీ చనిపోన్నాడు. హల్లెలూయా. ఆల్రెడీ అయినా చనిపోయింది. వారు ఆయన కాళ్ళు విరగొట్టాలని తలంచని ప్రవక్త ఇలాగ చెప్పేస్తున్నాడు ఆల్రెడీ. ప్రవక్త అంటే ఎవరు తెలిసిన యేసుక్రీస్తునే మించిన వాడు ప్రవక్త. హల్లెలూయా. ప్రవక్త ముందే ఇలాగ చెప్పాను, ఒక్క ఎముకయు విరగొట్టబడదు ఆయనలో అని ఆల్రెడీ చెప్పేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. మాట చెప్పిన వాడు నమ్మదగిన వాడని వాక్యం రాయబడి ఉన్నది కాబట్టి ఆల్రెడీ చెప్పేస్తున్నాడు, ఒక్క ఎన్నికలు కూడా నువ్వు అక్కడ ఎరగొట్టలేవు, ఎరగదు కూడా అది. ఆమె వారు ఆయన ఎముకను ఎరగొట్టవలనని శుద్ధి తీసుకొని వచ్చారంట ఆయన కాడికి. ఒక్క వ్యక్తి శుద్ధి తీసుకుని వచ్చి చూస్తే కొట్టలేకపోతున్నా. హల్లెలూయా. చేతులు ఆటలేదంట. ఎందుకంటే అటువంటి శ్రమలలో ఉంటే ఏం కొట్టగలుగుతారండి? అర్థవుతున్నదా? ఎట్టున్నాడు తెలిసిన ఆయన అక్కడ. ఆమె చూడలేని దానికే కన్నీరు కారుస్తా ఉంటే నిజంగా చూస్తే ఎలా ఉంటావు అక్కడ? నేనైతే తెల్లారుజామున అంటే కన్నీరు పడిపోయి అంటే నాకు వర్తమానం చదువుతూ ఉంటా నేను. హల్లెలూయా. కళ్ళారు కూడా చూడాల, వారికి వింటున్న దానికే చాలా దుఃఖం వచ్చేసింది. అంటే ఆ దుఃఖం ఎందుకు వస్తున్నది? నిజంగానే బిడ్డవు కాబట్టి. హల్లెలూయా. అలాగే శుద్ధెత్తుకున్నవాడు కాలు ఎరగొట్టేదానికి పోతే కొట్టలేపాడంట ఆయన కూడా. ఆ బాధ స్థాయి చూసి, ఆ హింస స్థాయిని చూసి. అందుకని ఒకడు ఉన్నాడు అదంగా నాకు ఎన్నో కదా, దేవుడు లేడంటున్నవాడు. వాడు చూసి ఎందుకు ఏడుస్తున్నావు? నీ డ్యూటీ ఏంది? కాలు ఎరగొట్టాలి కదా, ఎందుకు ఏడుస్తున్నాడు? పనికి మాలిన వాడు అని చెప్పి ఆయన చేతులు వీటి ఉన్నదంట. ఆమెనే వీటి తీసుకొని వడిసాడట. ఆమెను యేసుక్రీస్తు వీటి బల్యం శుద్ధితో ఎరగొట్టాల్సిన వాడు పోయి వాడే వెళ్ళాడండి. కానీ ఆయన శ్రమల స్థాయిలు చూసి, ఆయన పడుతున్న ఆరాటం స్థాయిలు చూసి, ఆయన పడుతున్న బాధ స్థాయిలు చూసి ఇతనికే చెయ్యిలు ఆడలేకపోయాయి. హల్లెలూయా. అంటే మోకాలు వచ్చేసాడంట ఇక్కడ. నేను కొట్టలేను, నా వల్ల కాదు. ఎందుకు కొట్టలేము? నేను పాపాత్ముడిని కొట్టలేను. హల్లెలూయా. కానీ పాపాత్ముడు ఏం చేశాడు? ఆమెను బల్యం తీసుకొచ్చి వడిశాడు ఆమెను. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ వీటితో ఆయన గుండెలో పొడిచాడో, ఎప్పుడైతే ఇక్కడ గుండె డొక్క ఎప్పుడైతే గుండెలో డొక్కలో పొడిచాడో నీరు మరి రక్తము కలిసి బయటకు వచ్చేసి, అప్పుడు వధువు రాలా. అప్పుడు అంత ముందు వధువు లేదు. వధువు ఏడుంది? హల్లెలూయా. హల్లెలూయా. ఏదో వనములో అదే ఆదాముని డొక్కలోంచి చీల్చి ఆమె మాంసం తయారు చేసి ఒక స్త్రీని చేసి ఆదాముకి ఇచ్చాడు. ఈ రోజు నీ భార్య నీ వద్దకు ఎలా వచ్చిందంటే
శ్రమల పాలల్లో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. శ్రమల బాధల్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే వీటి తెచ్చే బల్లెం తెచ్చి ఎప్పుడైతే పడిచారో దాంట్లో నుంచి వచ్చిందంటండి నీ భార్య. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. అందుకని ఈ వధువు అంటున్నాడు ఆయన. నీకు నీ భార్య ఎలాగైతే అయినదో అలాగే ఈ వధువు కూడా నీకు బాధ అయి ఉన్నది. ఆమేన్ ప్రైజ్ లార్డ్. అందుకని ఎప్పుడైతే వీటితో పొడిచాడో నీరు రక్తము రెండు కలిసి బయటకు వచ్చి అప్పటికి ఆయన ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు. చూడు భార్య కోసం ఎంత శ్రమలు పడ్డాడు. ఆమేన్. ఈ రోజు నీ కోసం ఎంత శ్రమలు పడ్డాడు చూడండి. ఈ రోజు నువ్వు ఇంత ఆనందంగా ఉన్నావంటే, ఈ రోజు నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావంటే, ఈ రోజు నువ్వు ఇంత సంతోషం ఉంటున్నావంటే హల్లెలూయా కారణం ఎవరు? ఒకసారి గుర్తించండి అంటున్నాడు. హల్లెలూయా. ఆయన